ఎప్పుడు ఎవలకు ఏ ఆపతొచ్చేది తెలియదు. ప్రతి దానికి పైసలతోనే పని. ఉన్నోళ్ళంటే ఎట్లనన్నా బయటపడతారు కానీ లేనోళ్ళ పరిస్థితి ఏంది? రెక్కాడితే కానీ డొక్కాడనోళ్లకు ఆపతొస్తే వాళ్ళను ఆదుకునేటోళ్ళు ఎవళ్ళు చెప్పుర్రి? ఆగో గసొంటోళ్ళ కొరకే ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టిర్రు. పేదోళ్ళు పానం బాగలేక దాఖల పడి అప్పుల పాలు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పైసలు ఇచ్చి ఆదుకుంటుంటారు. అయితే గా పైసలు కూడా దోసుక తిన్నారట కొంతమంది. ఇక చూడుర్రి. బీద సాదాలను ఆదుకునే తందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి చెక్కులు ఇప్పిస్తుంటారు. అయితే గా పైసలను కూడా కొంతమంది దోసుక తిన్నారట. తెలంగాణలో ఉన్న కొన్ని ప్రైవేటు దవాఖాన్లోళ్ళు పేదోళ్ళ పేరు మీద నకిలీ బిల్లులు తయారు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు తిన్నారట. సిఐడి ఆఫీసర్లు కేసులు పెట్టి మొత్తం కార్వాయి చేస్తుంటే బండారమాత బయటకు వస్తున్నదట. ఇప్పుడు హైదరాబాదు, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న కొన్ని ప్రైవేటు దవాఖాన్లోళ్ళు నకిలీ బిల్లులు తయారు చేసినట్టు తేలిందట. అంటే చెయ్యని ఆపరేషన్లకు, చెయ్యని టెస్టులకు, ఇయ్యని మందులకు ఉత్తుత్తి బిల్లులు తయారు చేసిండ్రు అన్నట్టు. అందరికంటే ముందుగాల మంచిర్యాల జిల్లాలో బయటపడ్డదట భాగోతం. ఇక గా తీగను పట్టుకొని ఇగ్గుతా అంటే తత్తిమ జిల్లాలో జరుగుతాన్న మోసం బయటపడ్డదట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఉత్తుత్తి బిల్లులే కాదు, ఉత్తుత్తి దవాఖాన్లు కూడా సృష్టించిర్రట బద్మాషిగాళ్ళు. అంటే రోగం వచ్చిన వాళ్ళు ఉండరు, డాక్టర్లు ఉండరు, అసలు దవాఖాన్లే ఉండయి. ఉత్తగా ఏదో దవాఖానా అని పేరు పెట్టి పైసలు తిన్నారట. ఇవాళ ఉదయం నల్గొండ డిఎంహెచ్ఓ గారి మౌఖిక ఆదేశాల ప్రకారంగా మహేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫేక్ సీఎం రిలీఫ్ ఫండ్ సబ్మిట్ చేశారు అన్న ఆరోపణ మీద వెరిఫై చేయడానికి వచ్చాను సార్. ఎంత ఘోరం చూడర్రే. పేదోళ్ళని ఆదుకునే తందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి అని పెడితే దాన్ని ఉత్త పుణ్యానికి దోసుక తిన్నారు. దగ్గర 500 అర్జీల మీద అనుమానం ఉన్నదట. వాటన్నిటిని పట్టుకొని దొంగలందరినీ లోపటేసే యుగురం చేస్తారట ఆఫీసర్లు. అయినా ఎవనికి ఆపతున్నది ఎవనికి లేదో చెకింగ్లు చేయకుండానే పైసలు ఎట్లా విడుదల చేసిండ్రో గాయంత సోయి లేదా? ఇచ్చేటోళ్ళన్న చూసుకోవద్దా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.